విడచిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము. అవును ప్రభు, నీది పావురము, కలంకలము లేని మనసు. పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. అందరం మేలులో మేలులో మరచిపోలేనయ్యా. మేలులో మేలులో విడచిపోలేనయ్యా. చీకటిలో నున్నాను మరచిపోలేదయ్యా. చీకటిలో నున్నాను మరచిపోలేదయ్యా. దుఃఖములో నున్నాను మరచిపోలేదయ్యా. చీకటిలో నున్నాను మరచిపోలేదయ్యా. మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులో మేలులో మరచిపోలేనయ్యా. మేలులో మేలులో మరచిపోలేనయ్యా. ఆపులలో నున్నాను మరచిపోలేదయ్యా. బాధలలో నున్నాను మరచిపోలేదయ్యా. అప్పులలో నున్నాను విడచిపోలేదయ్యా. బాధలలో నున్నాను మరచిపోలేదయ్యా. నీది ఆదరించే మనసయ్యా, యేసయ్యా ఆదరించే మనసయ్యా. నీది ఆదరించే మనసయ్యా, యేసయ్యా ఆదరించే మనసయ్యా. మేలులో మేలులో మరచిపోలేదయ్యా. మేలులో మేలులో విడచిపోలేనయ్యా. నా ప్రాణము నాంత వరకు విడచిపోలేవయ్యా. నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా. మేలులో మేలులో మరచిపోలేనయ్యా. మేలులో మేలులో విడచిపోలేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి
మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన అవకాశంకై మీకు స్తోత్రాలు. ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా సహాయపడండి. ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి మీరే మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా థ్యాంక్స్. ప్రియులారా, మంచిదండి. ఇంతవరకు ప్రభుని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకొని ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నామండి. ఈ వచనాల్లో ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తూ, మీరు లోకములో నుండి ప్రత్యేకించబడ్డారు, పాపము నుండి ప్రత్యేకించబడ్డారు, మీరు ఏది చెడో ఏది మంచో మీరు తెలిసిన జ్ఞానము స్థితిలోకి వచ్చారు. కాబట్టి మరలా స్థితిలోకి వెళ్ళకుండానట్లు మీరు జాగ్రత్త పడుడని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయన హెచ్చరిస్తూ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక రాశారు. వెనకపోవటాన్ని బట్టి 2వ పత్రిక మళ్ళీ ఏడుస్తూ రాశారు. ఏడుస్తూ రాసిన పత్రిక ముగింపులో వారికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ హెచ్చరిస్తూ ఆయన ముగిస్తూ ఉన్నారు. ఆయన జీవితాన్ని గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్య భాగంలోకి వెళ్తానండి. 12వ అధ్యాయంలో అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నారనంటే, నేను ఒక మనుషుని ఎరుగును. ఆ మనిషి ఎవరనంటే, ఆ మనుషుడు ఒక రోజున 3వ ఆకాశంలోకి వెళ్ళి ఆ 3వ ఆకాశంలో ఉండి 3వ ఆకాశం దేవుడున్న స్థలానంతను చూసి వచ్చాడట ఒక ఆయన. ఆ వ్యక్తి ఎవరు అని అంటూనే ఏమంటున్నాడనంటే, ఆ వ్యక్తి నేనే అని చెప్తున్నాడట. అంటే పౌలు గారు 3వ ఆకాశానికి శరీరముతోనే వెళ్ళాడట, ఆత్మతో వెళ్ళి చూసి వచ్చాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు. అంత ధన్యత కలిగిన వాడికి ఒక ముళ్ళు ఉందంటండి. ఏమిటా ముళ్ళు అని అంటే, మరి తన బలహీనత ఏంటనంటే, చూడండి 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలో నేను అత్యధికంగా ఎచ్చిపోకుండానట్లు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అత్యధికముగా ఎచ్చిపోకున్నట్లు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంది. అంటే పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు ఏంటనంటే, కళ్ళు కనపడలేదు అని కొంతమంది అంటారు, కొంతమంది జబ్బు ఉంది అని అంటారు. ఏది ఏదైనప్పటికీ దేవుని ప్రత్యక్షత చూసి దేవుని మాట పట్టుకొని సువార్త ప్రకటిస్తున్న పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది. ఆ రోజుల్లో మనం ఉండుంటే కనుక ఏమంటాం తెలుసా? నువ్వు భక్తుడివే కదా, ప్రసంగికం చేస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పెద్ద భక్తుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీకెందుకు వచ్చింది ఆ రోగం అని అంటాం. మనమైతే నీకెందుకు వచ్చింది బలహీనత, నీకెందుకు రావాలి బాధ అని అంటాం. కానీ పౌలు గారికి కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, దేవుడు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము దేవుడే సాతాను ముళ్ళుగా దేవుడు నాకు అది ఉంచాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక పాట పాడటం వస్తేనే మనం పట్టుకోలేం మనిషిని, కాదు ప్రసంగం చేస్తూ వస్తేనే పట్టుకోలేం, కాదు ప్రార్థన చేస్తూ వస్తేనే పట్టుకోలేం కదండి, ఎంతో గర్విస్తాం. కానీ పౌలు గారు దేవుని ప్రత్యక్షత చూసిన వ్యక్తి, ఎంత గర్వించవలసిన వాడో. అటువంటి పరిస్థితులలో తాను గర్వించకుండానట్టు ఎచ్చిపోకుండానట్లు దేవుడు ఏం పెట్టాడంట. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం అన్వయించుకుంటే మనం కూడా అంట ఒక్కొక్క ముళ్ళు దేవుడు మనకు పెడతాడట. ఎందుకని ఈ వాక్యాన్ని బట్టి చెప్పాలి. ఎచ్చిపోకున్నట్లు అన్నీ బాగుంటే ఇంకా దేవుని మాట వినము మనం. చూడండి, కొంతమందికి కొన్ని బలహీనతలు పెడతాడు, అదొక ముళ్ళు.
అంటే వాళ్ళు బతుపరులు కాదా అని అంటే కాదు. బతుపరులని అని చెప్పడం వీళ్ళు, బతుపరులు కాదని మనం చెప్పడానికి వీలు లేదు. బతుపరులే అయినా దేవుడు వారికి ఎలా పెట్టాడు? ముళ్ళు పెట్టాడు. చూడండి, ఒక 10 ఎకరాల పొలం ఉందండి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు ఒక లోటును చేస్తాడు. అది దేని కొరకనంటే ఇంతను బట్టి ఎచ్చిపోకుండానట్లు మనుషుడికి ఏం పెడతాడట? ముళ్ళు పెడతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నవారు అనుకోవాలి, దేవా నేను ఎచ్చిపోకుండానట్లు నా జీవితంలో ఒక ముళ్ళును పెట్టు. ఇలా అర్థమవటానికి చెప్తున్నాను. అర్థమైందో లేదని మళ్ళీ ఇలా చెప్తున్నాను. చాలా బాగా చదువుకున్నావు, కానీ అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, వాకులు ఉన్నాయి, ఏప్రిలరా పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఉద్యోగం రాకపోవటం ఒక ముళ్ళు. అది దేవుడు తన కృప చెప్పున ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ ముళ్ళు తీస్తాడో అప్పుడు దాకా మనకు ఆ ముళ్ళును భరించే వారంగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఏంటనంటే, దేవుడు ఒక్కొక్క ముళ్ళు మనకి ఎందుకు పెడతాడనంటే మనం ఎచ్చిపోకుండానట్లు దేవుడు మనకి మన జీవితంలో ముళ్ళులను అనుమతిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. అందుకని చూడండి, భక్తులైన వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాలా బలహీనతగా ఉండి, భక్త్ సింగ్ గారు అని ఆయన 15 సంవత్సరాలు మంచం మీద ఉన్నాడండి. పాస్టర్ గారు 2 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు ఆయన భక్తిపరుడు కాదా? భక్తిపరుడే, కానీ దేవుడు ఆ ముళ్ళును పెట్టారు. అప్పుడే అంటారు, ఏమంటారంటే ఎప్పుడైతే నేను బలహీనుడినో అప్పుడే ఆ బలహీనతలో ఆ ముళ్ళులోనే దేవుడు ఏమిస్తాడట? బలం. చూడండి 9వ వచనం, నేను దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేసి తన ముళ్ళు తీయమని. 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభుని ఏం చేశానంట? వేడుకుంటుని. అందుకు దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణని అవునని ఆయన నాతో చెప్పాడు. నేను బలహీనుణ్ణి, ఈ ముళ్ళు తొలగించమని, ప్రభా అన్నీ ఇచ్చావు, ఇది ఒక్క ముళ్ళు ఉంది అని దేవుని దగ్గర మొరపెట్టగా అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంట? ఆ బలహీనతలోనే, ఆ అవమానంలోనే, ఆ నిందలలోనే, ఆ హేళన సమయంలోనే నా కృప నీకేమై ఉంటుంది? తోడు, నిన్ను బలపరుస్తాను. నీకున్న ముళ్ళును బట్టి నువ్వు బాధపడద్దు, ఆ బలహీనతలో దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. ఈ మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతానండి. ఒక పాస్టర్ గారికి నత్తి ఉండేదట, నాకులాగా. నత్తుగా మాట్లాడేవాడు ఏ మాట వచ్చేది కాదు, కానీ ప్రసంగం చేసినప్పుడు నత్తి వచ్చేది కదట. ఇప్పుడు ఎన్ని మాటలు పలకాలి ప్రసంగం చేయాలంటే? చాలా మాటలు చెప్పాలి, కానీ మామూలుగా మాట్లాడినప్పుడు చాలా నత్తుగా మాట్లాడేవాడట. కానీ ప్రసంగం చేసిన సోపు ఒక్క మాట కూడా నత్తి వచ్చేది కదట. మరి ఎలాగా అనంటే తాను నత్తివాడు బలహీనుడే, కానీ తన కృప ప్రసంగం చేసినప్పుడు ఏం చేసిందంట? బలపరుస్తుంది. ఈరోజు ప్రియులారా, విశ్వాసులారా, మనకు ఆయన అంటాడు, ఆ నత్తివాడు అన్నాడు, ప్రభువా ఇంత నన్ను వాడుకుంటున్నావు, ఈ నత్తి కూడా తీసేనైనా అని అడిగితే ప్రభు చెప్పారట, నీ నత్తివాడువైనా నా కృప నీకేమై ఉంటుంది? తోడే. కాబట్టి విశ్వాసులారా, దేవుని నమ్మిన వారు భయపడొద్దు. మన బలహీన సమయంలో తన కృప మనకి హెచ్చుగా దేవుడు సహాయాన్ని చేస్తారు. చూడండి, మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి వద్దాం. పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు అలా ఉండటానికి వీలు లేదు, నేను వస్తాను మీ దగ్గరికి, నేను వచ్చినప్పటికి మీరు అలాగ ఉండటానికి వీలు లేదు, మీరు సరిగా ఉండాలని వారిని మందలిస్తూ ఉన్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని మందలిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువును మరలా సిలువకు బాహాటముగా బాహాటముగా ఆయనను సిలువకు దిగ్గొడతా ఉన్నారు అంటాడు. చూడండి 4వ వచనం, 13వ వచనం, 4వ వచనం. దేవుని శక్తిని బట్టి మేమును ఆయన యందు బలహీనమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని ఆయనతో కూడా ఏం చేస్తామన్నాం? అమ్మ చూడండి, నేను వేస్తాను. చూడండి, ఇప్పుడు చెబుతున్న మాట ఏంటనంటే, నేను బలహీనుడు, ఎప్పుడైతే బలహీనుడు ఉన్నానో ఆ సమయంలోనే తన శక్తి నన్ను ఏం చేస్తున్నానంటే బలపరుస్తూ ఉంది. బలపరుస్తున్న సమయంలో మీతో కూడా చెప్తున్నాను, మీరు ఎప్పుడు బలహీనులో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడట? ఇంకో మాట చెప్పేసి నేను చెప్పాలనుకున్న వర్తమానంలోకి వెళ్ళిపోతానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా?
పౌలు గారు పౌలు ప్రియులరా ఆయన మందలిస్తూ చెబుతా ఉన్నాడు, గద్దిస్తూ చెబుతున్నాడు. అంటే సంఘాన్ని తప్పుదారిలో నడిచినప్పుడు మందలించవలసిన బాధ్యత ఎవరిది? ఆయన నన్నే అంటాడండి బాబు అస్మాలున, నేనంటేనే లోకం అండి అని అనుకోకూడదు. రండి సార్, కూర్చో. అనుకోకూడదు. ఎందుకనంటే ప్రియులరా, మనము దైవ సేవకుడు మందలించి సరి చేయకపోతే ఎవరు సరి చేస్తారు? సరి చేసినప్పుడు మమ్మల్ని అంటున్నాడని అనుకోకుండా దానికి లోబడే వారంగా ఉండాలి. చూడండి, నేను ముగిస్తానండి. ప్రియులు వచ్చారు, వారికి సమయం ఇస్తాను. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రియులారా చూడండి, 9వ వచనం, మేము బలహీనలమై ఉండి మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించున్నామా దేవుని నిమిత్తమై, అనగా మీరు సంపూర్ణులు కావాలనని మీ కొరకు ఏం చేస్తున్నాను? మీరు సంపూర్ణులు కావాలనని మేము బలహీనులమైనను మీరు బలవంతులుగా ఉండాలని మీ విషయంలో నేను ప్రార్థన చేయాలి. అమ్మా, ఇది అర్థం చేసుకోండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఎవరిని సిగ్గుపరచాలని నేను అనుకోను, ఎవరిని అవమానపరచాలని నేను అనుకోను, ఎవరిని చిన్న చూపు చేయాలని అనుకోను. ఎవరైనా సరే ఒక స్థాయిలోకి రావాలి అని కోరుకున్న ఈ సందర్భాల్లో పాట పాడుతున్నాం, మంచిదే. ఈ పాట పాడుతున్న నీవు ఇంకా కొంచెం పైకి ఎదగాలి, ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థన చేస్తున్నా నీవు వాక్యం చదవగలగాలి, వాక్యం చదువుతున్నా నీవు వాక్యం చెప్పగల స్థాయికి సంపూర్ణ స్థితిలోకి రావాలనేది కోరిక తప్ప వేరొక కోరిక కాదు. అందుకే మేమేం చేస్తామనంటే రోజు రోజుకి మనుషుల్ని అభివృద్ధిలోనికి, దైవ భక్తిలోనికి తీసుకుని వెళ్తాను. ఇక్కడ అంటున్నాడు ఇంకోటి ఏంటంటే ప్రియులారా 11వ వచనం, తొదకు సహోదరులను సంతోషించి సంపూర్ణుడై నుండి ఆదరణ కలిగి ఉండు, ఏక మనసు గలవారై ఉండు, సమాధానంగా ఉండు, ప్రేమ సమాధాన కర్తగు దేవుడు మీకేమై ఉంటాడట? తోడై ఉంటాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు ఏం చేయాలట? కాబట్టి ఒకరికి ఒకరము ఏం చేసుకోవాలి? ప్రేమతో, సమాధానంతో, సంతోషముతో సంపూర్ణ స్థితిలోకి వచ్చిన మనము ఒకరు ఏం చేసుకోవాలని అంటే చెప్పుకుంటున్నారా? ఎక్కడైనా కలిసినప్పుడు వందనాలు చెప్తున్నారా? అని మీరు ఎప్పుడైనా రజిత కనపడింది అనుకోండి, లావణ్యకి బాగున్నావా హాయ్ అని అంటాం కదట. బైబిల్ ఏం చెప్తుందంటే వందనాలు రజిత, వందనాలు రా లావణ్య అని చెప్పాలంట. అప్పుడు దేవునికి మహిమ. దేవుడు చెప్తున్నమాట. ఎవరు చెప్పుకున్నారు బైబిల్లో అని మనం చూస్తే, అమ్మా చెప్తాను సార్ వచ్చారని నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. ప్రియులారా గమనించండి, బైబిల్లో మనం చూస్తే ఎలిజబెత్ అని ఆవిడ ఏం చేసిందని అంటే వందనాలు వచ్చిన చెప్పిందంట. ఎవరికి అని అంటే ప్రియులారా మరియాకు. ఎప్పుడైతే వందనాలు వచ్చిన చెప్పిందో, చెప్పిన రాగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేసి, చూడండి లోకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనం చదవరమ్మా. వినగానే ఆమె గర్భములో శిశువు ఏం చేసిందంటే అండి, ఆనందముతో గొంతులు వేసి. కాబట్టి అక్కడికి అంటున్నాడు 41వ వచనంలో, ఎలిజబెత్ మరి యొక్క వందనమును వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేసు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధ ఆత్మతో నిండుకుని పెట్ట. కాబట్టి ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటనంటే, ఏక మనసు గలవారు ఐక్యత కలిగిన దేవుని సంఘంలో ఒకే మందిరంలో ఉంటున్నాం కనుక ఒకరు ఏం చేయాలి? ఈ వందనాలండి ఎలా ఉండాలనంటే కనపడాలి, వినపడాలండి. కనపడాలి, కనపడతాం అంటే కొంతమంది ఎలా చెప్తారు అంటే మనం చెప్పాలన్నమాట. ఇళ్ళకన్నా కూడా మనం చెప్పాలి. కానీ వాక్యం ఏం చెప్తుంది అనంటే ఇలా కాదు. ప్రియులారా 2 చేతులు జోడించి వందనాలు అంటే మరియ గర్భంలో యేసు ప్రభు వారు ఎలిజబెత్ గర్భంలో ఆ శిశువు గొంతులు వేసినట్టుగా ఈరోజు మన గర్భంలో యేసు ప్రభు ఉన్నాడు, మన అంతరంగంలో యేసు ప్రభు ఉన్నాడు. ఉండిన ఆ ప్రభు సంతోషించాలంటే ఒకరు ఏం చేయాలట? కనపడాలి, వినపడతామంటే నోట్లోంచి రావాలన్నమాట. ఇలా చెప్తాం కదా, నోట్లోంచి రావాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మిగిలిన విషయాలు వచ్చే వారం తెలియపరుస్తాను. ప్రియులారా, ఇక్కడ నుండి అయినా ఎక్కడైనా ఎవరైనా కనపడితే దేవుని పిల్లలు ఏం చెప్పుకోవాలి? అలా చెప్పుకుంటే మన దీవెన, మనకు ఆశ్రదం, మన కుటుంబం అభివృద్ధి అవుతుంది. ప్రియులారా, అందుకే అంటాడు అక్కడే ఏమంటాడనంటే, ఇంకొక వచ్చినాన్ని మనం గమనిస్తే ప్రియులారా
తీతుకు 13వ అధ్యాయం తీతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నా యొద్ద ఉన్న వారందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మిమ్మలను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుచున్నాము. కృప మీ అందరికీ ఏమై ఉంటుందనంటే తోడుగా ఉండు. అంటే ఎవరు చెప్పుకోవాలి వందనాలు అని అంటే ఎవరు చెప్పుకోవాలి, ఎవరెవరు చెప్పుకోవాలంటే వందనాలు? నా యొద్దనున్న వారందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసం మిమ్మలను ప్రేమించు వారందరికీ, మమ్మలను ప్రేమించిన వారందరికీ మా. అంటే విశ్వాసులు ఏం చెప్పుకోవాలి అంటే విశ్వాసులు ఒకరొకరు దేవునిలో ప్రేమలో ఉన్నవారు ఒకరొకరు ఏం చెప్పుకోవాలట? చెప్పండి అందరూ మీ పక్క వాళ్ళకి 2 చేతులు జోడించి వినపడేలాగా వినపడాలి కనపడాలి. కాబట్టి అలాగ చెప్పు అమ్మ, అందరికి వందనాలమ్మ. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిదండి, అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రియులారా, తేతల్లో దేవుని పరిచర్యలో చక్కగా వాడబడుతున్న ప్రియులు తేతలలో ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారు. వారు మాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఒకసారి రమ్మన్నాం. క్రిస్మస్కి వచ్చారు, చెప్పారు. ఆ రోజు సమయం సరిగ్గా సరిపోలేదు, 2 మాటలు చెప్పించి పంపించేస్తాం. ఆ తర్వాత మళ్ళీ వారు రండి అంటే అప్పుడు ఇక్కడ మన సౌందర్యం చనిపోయిందండి ఆ రోజు. అందుకని రావద్దండి, ఈరోజు ప్రార్థనతో మానేసామన్నాం. ఆ రోజు నైట్ పెట్టాం ప్రార్థన, అందుకు ఆ రోజు రాలేకపోయారు. ఈరోజు రావటం సంతోషం. కాబట్టి ఈ సమయంలో వారు ప్రెసిడెంట్గా పనిచేస్తూ దేవుని సువార్త పనులో బలమైన సాధనంగా వాడబడతా ఉన్నారు. వారు రావటం చాలా సంతోషం. వారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా వారు ద్వారా దేవుని వాక్యం, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం విందాం. నేరుగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. అమ్మ, ఇలాగా బైబిల్ సిద్ధపడతారు. ఒక శరణం పల్లవి పాడండి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన,
నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా ముందుగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆరాధన సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి జాయ్ గారికి వారి కుటుంబానికి వందనాలు. అలాగే సంఘంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ ప్రదేశంలోనికి వచ్చి ఆరాధనకు మీరందరూ ఇక్కడ ఉంచబడిన దేవుని జనాంగమైన మీ అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా ఈరోజు తల్లులైన వారందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మదర్స్ డే తెలుసండి మీకు. కనుక ఈరోజు తల్లిని ఎంతగా యేసుక్రీస్తు వారు ప్రేమించారనేది మీకు గుర్తు చేస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 3వ మాటగా ఏమన్నారండి? యోహాను సువార్త చూడండి 19:26. చూచి చాలండి. చూడండి, యోహాను గారికి మరియమ్మ గారిని ఎందుకు అప్పచెప్పారండి యేసుక్రీస్తు ప్రభువారు? మరియమ్మ గారికి ఇంకా కుమారులు లేరా? ఉన్నారా? మరి యోహాను గారికి ఎందుకు అప్పచెప్పాలి? అలాగే ఇంకో క్వశ్చన్, యేసుక్రీస్తు ప్రభువారి సోదరులు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నారు. ఈ విషయం తెలుసండి మీకు? యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని సొంత తమ్ముళ్ళు అనుకున్నారు. అలాగే మరియమ్మ గారితో కలిసి సొంత తమ్ముళ్ళే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట ప్రసంగం చేయుచుండగా మీకు చెప్పుచున్నవాడు పిచ్చోడు అని హేళన చేశారు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత తమ్ముళ్ళే. తెలుసండి ఈ విషయం? చూడండి, యోహాను సువార్తె 7 నుండి 5 వచనాలు చూస్తే మీకు అందులో ఉంటుంది. తీసారా? 7వ అధ్యాయము 1 నుండి చదవండి.
అటు తర్వాత యూదులు ఆయనను ఉమ్. యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించినందున ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్టు ఈ స్థలము విడిచి యూదయకు చాలు. చూడండి, మీకు అర్థమైందా? యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు సోదరులు ఆయనను ఎక్కడికి వెళ్ళమంటున్నారు? యూదయ, గలిలయలో సంచరించుచున్నాడు ఆయన. యూదయ వెళ్ళకుండా, యూదయకి వెళితే ఆయనను ఏం చేస్తారు? యూదులు చంపేస్తారు. చూడండి, మీరు చదివిన ఆఖరి వచనంలో ఏమంటున్నారు సోదరులు అంటే, నీవు ఈ సూచక క్రియలన్నీ యూదయకు వెళ్ళి చేయమంటున్నారు. అంటే అర్థం, ఆయన యూదయకు వెళితే చంపేస్తారు. ఎందుకు ఇంత ఆలోచన ఈ సోదరులో పుట్టింది అని అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు ఆ రోజు ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాలు తండ్రికి తల్లికి లోబడి కుటుంబంలోనే ఉండాలి. ఆ విధానాన్ని ఆయన అనుసరిస్తూ 30 సంవత్సరాలు వచ్చే వరకు కుటుంబ పోషణకై తండ్రితో ఆ రోజు వడ్రింగి పని, ఆ చెక్క పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబానికి అవసరమైన అవసరాలన్నీ తీరుస్తూ 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబంతోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యేసేపు గారు ఎప్పుడు మరణించారో తెలియపరచలేదు, కానీ ఆయన మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే నిర్వర్తించారు. తమ్ముల్ని పెంచడం, తల్లిని పోషించడం అన్నీ కూడా. కానీ 30 సంవత్సరాలు దాటిన తర్వాత పంపించిన తండ్రి చిత్తము నెరవేర్చాలి కనుక ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చి సువార్త చేయడం మొదలుపెట్టారు. ఇలా 3.5 సంవత్సరాలు సువార్త ఆయన ఈ భూమి మీద చేశారు. చేస్తూ ఉండగా పరిసయ్యులకు, శాస్త్రీయులకు, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులకు, ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి రాజ్య అధినేతలకు అందరికీ కూడా ఈయన వ్యతిరేకి అయ్యాడు. ఎందుకంటే నేనే రాజును అనగానే ఆ రాజుకి వ్యతిరేకమయ్యాడు. యూదుల మత గ్రంథాల ప్రకారం ఆ గ్రంథాలన్నీ తప్పు అని చెప్పినప్పుడు ఆ యూదుల మత అధికారులందరికీ వ్యతిరేకమయ్యాడు. వ్యతిరేకమైనప్పుడు రాజదూషణ దోషం కింద ఆ రోజుల్లో శిలువ శిక్ష వేసేవారు. కనుక ఈ శిక్ష ఆయనతో పాటు మాకు వేస్తారేమో అని సోదరులు అనుకుని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే బాగుండు, ఈ సమస్య ఉండదు కదా అని వాళ్ళు ఆలోచన చేశారు. ఇలా చేస్తూ ఉండగా తల్లి కూడా ఆ సోదరుల్ని, చిన్న కొడుకులను అనుసరించి ఆయన ఒకరోజు ఒక ఇంటిలో నుండి ఒక ఇంటికి వచ్చి అక్కడ ప్రసంగించుచుండగా వీళ్ళు వెళ్ళి లోన ప్రసంగించుచున్నవాడు మతి స్థిమితం లేనివాడని చెప్తారు. ఇవన్నీ తీందు, నాకు టైం తక్కువ ఇచ్చారు కనుక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అర్థం చేసుకోండి. అలా అన్నప్పుడు ఆయన ఎంతో వేదనతో గురయ్యారు. వేదనకు గురై, ఇప్పుడు నేనున్నానండి, నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, నా ఇంటిలోని నా భార్య, పిల్లలో, నా తల్లు తండ్రి వచ్చి అక్కడ మాట్లాడుతున్న సతీష్ గారు, ఆ ప్రెసిడెంట్ గారు పిచ్చోడు, మీరు వినకండి అని అంటే నా మాటలు మీరు ఎవరన్నా వింటారండి? నా మాటలు మీరు ఎవరు వినరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి అనేక సూచక క్రియలు చేసున్నారు ఈ భూమి మీద. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే వాగ్దానం ఏంటండి? ఈయన పిచ్చివాడు అని చెప్తున్నారు సొంత సోదరులు తల్లితో కలిసి. ఆయన వేదనకు గురైనప్పుడు వాళ్ళ బయట నుంచి అడిగారు, ఇదిగో మా సోదరుడు లోనున్నాడు, మేము వచ్చామని తెలియపరచండి అనగానే పరిచారికుల్లో ఒకడు లెగిచి వెళ్ళి, ప్రభు, నీ తల్లిను నీ సోదరులను బయట వేచి ఉన్నారు, వచ్చి ఉన్నారు అనగానే ఆయన ఎంతో వేదనతో అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? ఎంత వేదన కలిగితే ఆ మాట ఆయన అన్నాడు అని అంటాడు. మీలా కూర్చున్న వారందరిలో వెదక చూచి దేవునిని అనుసరించిన వారే నా తల్లి, నా సోదరులని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి అలా ముందుకు వెళ్ళుచుండగా 3.5 సంవత్సరాల్లో కాలం గడుస్తూ ఉండగా చివరికి వచ్చేటప్పటికి మరియమ్మ గారు చిన్న కుమారులతో కలిసి ఇంటి వద్ద నుండి పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేసుకుంటూ ప్రాంతాల గుండా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు మరియమ్మ గారు ఇంటనుండగా ఒక వార్త వచ్చింది. ఒక దూతగా ఒకడు ఓ వార్తను మోసుకుని వచ్చాడు. మరియమ్మ గారి దగ్గరికి వచ్చి
అమ్మా ఇదిగో నీ పెద్ద కుమారుని బంధించారంట, అమ్మా ఇదిగో నీ పెద్ద కుమారుణ్ణి నేలకేసి కొట్టేసి జుట్టు పట్టుకుని బరబరబర ఈడ్చుకుపోతున్నారంట, ఇదిగో నీ పెద్ద కుమారుని న్యాయం తీర్చు న్యాయాధిపతి ఎదుట నిలబెట్టారంట, రాజదోషి కింద చిత్రీకరించారంట, ఆయన్ని సిలువేయమని యూదుల మత పెద్దలందరూ కేకలు పెడుతున్నారంట అని చెప్తున్నాడు. అలా కేకలు వేసేటప్పుడు ఈ యొక్క యూదుల్లో ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా మతాన్ని బ్రతికించుకోవడం కోసం అనేక మందికి డబ్బులు ఇచ్చి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయండి అని చెప్పి కేకలు వేయించారు. అప్పటికే బాగుపడిన గుడ్డోడు కుంటోడు అనేక మంది స్వస్థపరిచిన వారు, అలాగే తిరిగి లేపబడినటువంటి లాజరు అనేక మంది అక్కడ ఉండి ఆయన నిజంగానే దేవుడు సిలువేయొద్దని అరుస్తున్నారు. డబ్బులు తీసుకుని అరుస్తున్నటువంటి వారి ముందు వీళ్ళ కేకలు వినిపించలేదు. ఆ రోజు ఆ కేకలే గెలిచి ఆయనకి సిలువ వేశారు. సిలువ వేసిన సంగతి తల్లి తెలుసుకుని బయలుదేరుతుంటే చిన్న కొడుకులు అంటారు, నువ్వు వెళ్ళడానికి కుదరదు, నువ్వు వెళితే అక్కడికి వెళ్ళినందుకు నిన్ను నీతో పాటు మమ్మల్ని కూడా ఈ రోమా ప్రభుత్వం శిక్షిస్తుంది కనుక నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పి తల్లిని ఆపుతారు. ఎంతైనా కన్నపేగు. ఈ సందర్భం అంతట్లో ఆయన దేవాది దేవుడని కుటుంబం మరిచింది. మీకు అర్థమైందండి? ఈ సంఘటన అంతట్లో కూడా ఆయన దేవాది దేవుడని ఆ కుటుంబం మరిచింది. ఎంతైనా పెద్ద కుమారుడు అని చెప్పి ఆపుకోలేక తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న కొడుకులను వదిలేసి పరుగు పరుగున వచ్చింది. ఆమె వచ్చేటప్పటికే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేశారు. ఆమె వచ్చి చూసేటప్పటికే చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, పాదాల్లో వాసపు మేకుని దిగ్గొట్టారు. ఆమె పైకి తలెత్తి చూచేప్పటికే ఆఖరి బల్లెపోటు కూడా పొడి చేశారు. ఏ తల్లి తన కన్న కొడుకు కళ్ళెదుట మరణిస్తుంటే చూసి తట్టుకోగలదు? ఈ లోకంలో తల్లులే నా ఆయుష్షు కూడా పోసుకుని నా బిడ్డలు బ్రతకాలని ఆశపడుతుంది. అలాంటిది దేవాది దేవుణ్ణి కడుపున కని ఆ కుమారుడు అలా పైకెత్తి చూస్తుంటే మరణిస్తుంటే ఆమె ఎంత రోధించింది, గుండెలో బాదుకుని ఏడ్చింది. అలా ఏడుస్తున్న ఆ తల్లి వద్దకు పక్కనే ఉన్న యోహాను గారు దగ్గరికి వచ్చారు. అలా దగ్గర ఇద్దరు నుంచునుట చూసి యేసుక్రీస్తు ప్రభువారు అంత వేదనలో కూడా ఆలోచన చేశారు. ఏంటనంటే, నా తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసింది, నేను మరణించిన ఈ భూమి మీద నా తల్లి ఇంకా జీవించాల్సి ఉంటుంది కనుక నా దగ్గరికి వచ్చినందుకు ఈ ప్రభుత్వం ఏమైనా నా తల్లిని ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి ఆ తల్లిని యోహాను గారికి అప్పచెప్పి, మీరిద్దరూ ఒక ఇంట నుండి నా తల్లిని పోషింపుమని చెప్పి ఆయన బాధ్యతను నిర్వర్తించారు అంత వేదనలో కూడా. అందుకు యోహాను గారు మరియమ్మ గారిని, యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారిని యోహాను గారికి అప్పచెప్పారు. అది మనం ఈ లోకంలో కూడా మనకి నచ్చిన వసతులు ఇవ్వలేదని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా వారిని ఆదరించాలి. తల్లి తన అందాన్ని కోల్పోతుందని తెలిసినా కూడా బిడ్డల్ని కంటుంది. 100 రక్తపు బొట్టులు కలిపితే ఒక పాల బొట్టు తయారవుతుంది. అలా తన రక్తాన్ని ఇచ్చి పెంచి పోషిస్తుంది తల్లి. అటువంటి తల్లిని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి. ఈ మదర్స్ డే రోజున కనీసం ఎలాగైనా సరే గుర్తు తెచ్చుకోవాలి. అలాగే చూడండి, మన పాఠ్యభాగంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. చాలండి. దేవుడిని వెతుకువాడు ఎవడునూ లేడు. చాలమ్మా, చాలు. ఇలా చూడండి, బైబిల్ ఎవరో ఒకరే చదవండి చాలు, మిగిలిన మూసేయండి పర్వాలా. దేవుణ్ణి వెతుకువాడు ఎవడునూ లేడు. దేవుడంటే ఎవరు?
దేవుడు ఎవరు అనేది మీ పాస్టర్ జాయ్ గారు చెప్తే మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని. లేదా నేను వచ్చి ఇక్కడ చెప్తే మీకు తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని. ఆయన చెప్పినా నేను చెప్పినా నమ్మకండి. ఆయన చెప్పినా నేను చెప్పినా అసలు ఎవరు చెప్పినా నమ్మకండి. నిజమైన దేవుడు ఎవరనేది మీరు అన్వేషించాలి, మీరు వెతకాలి. మీ హృదయంతరంగాలు ఉన్న దేవుడు ఎవరు, మీకు నిజమైన దేవుడు ఎవరు అనేది మీరు వెతకాలి. ఎందుకు వెతకాలి అంటే చూడండి, నేను వచ్చి ఇక్కడ ప్రసంగం చేసి యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, మీరు యేసుక్రీస్తు ప్రభువాని నమ్ముకోండి అని చెప్తాను. అలాగే నాకు ముస్లిం సంఘకర్తలు పిలిచి అల్లాయే నిజమైన దేవుడు అని చెప్పి నీకు 10 కోట్లు ఇస్తానంటే నేను 10 కోట్లు జీవితంలో సంపాదించలేను కనుక ఆ 10 కోట్లు తీసుకుని వెళ్ళి మళ్ళీ స్టేజ్ ఎక్కి అల్లాయే నిజమైన దేవుడు అల్లాహు అక్బర్ అంటాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నేను చెప్పాను కనుక నమ్మరు, మరి ఆ మార్గంలో నేనే లేను, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ నా కూడా ఆ మతంలోకి వస్తారా? అందుకే అంటున్నాను, మీరు డైరెక్ట్గా దేవుణ్ణి అడగాలి. నువ్వేనా నిజమైన దేవుడు? నువ్వైతే నాకు కనపడు, నన్ను బలపరచు, నన్ను నడిపించు అని చెప్పి నీకు నువ్వుగా దేవుణ్ణి వెతకాలి. అందుకే ఆ మాటలైనా చెప్పుచున్నాడు. చాలామంది ఈ లోకంలో మూఢనమ్మకాలు వెంబడపడి భక్తిని పాడు చేసుకుంటున్నారు. మనలో కూడా, క్రిస్టియన్స్లో కూడా. ఈరోజుకి వాస్తు చూసేవాళ్ళు లేరా అండి? మన మండపాకలోనే చాలామంది ఉన్నారు కదా. పూర్వం మీ తాతల నుంచి కూడా నువ్వు నీ ఇంట్లో మంచం ఒకవైపు వేసుకుని తలంపలం పెట్టుకుని పడుకొని ఉంటావు. తీరా ఎవడో వస్తాడు నేను పలకరించడానికో, నీ బంధువుల నుంచి ఎవడో వస్తాడు, తలంపలం ఇటు ఉండకూడదురా, ఉంటే చేస్తావు అంటాడు. నువ్వు వెంటనే ఏం చేస్తావు? చెప్పినట్టు మారుస్తావు. మరి పూర్వం నుంచి నీ తండ్రి నీ తాత అందరూ అలా పడుకునే కదా నువ్వు బతికారు. కనీసం జ్ఞానం లేకుండా చేస్తూ ఉంటాం. చూడండి, సృష్టి అంతయు కూడా దేవుడు చెప్పినట్టుగా చేస్తుంది, దేవుడి మాట వింటుంది. మన భారతదేశంలోనే అనేక మూఢనమ్మకాలు. సూర్యుడు గ్రహణం పడితే మన భారతదేశంలో బయటికి రాం చాలా వరకు. కొంతమంది ఇప్పుడు అవేర్నెస్ రావడం వల్ల బయట తిరుగుతున్నాం. చాలామంది ఈ రోజుకి కూడా గ్రహణం అని చెప్పి బయటికి రారు. మరి అదే సూర్యుడు అమెరికాలో ఉంటాడు, ఆ రోజు వాళ్ళు తిరుగుతారు. అక్కడ లేని గ్రహం ఇక్కడ ఎందుకు వచ్చింది అనంటే మూఢనమ్మకం. మూఢనమ్మకం అనేది మనిషిని భక్తిహీనులను చేస్తుంది. మూఢనమ్మకం అనేది మనిషిని భక్తిహీనులు చేస్తుంది. ఈ రోజుకి చాలామంది నేను చూశాను కల్లారా, అన్నం తినేప్పుడు ఒక ముద్ద కలిపి తీసి 2 కళ్ళకు అద్దుకుని పక్కన పెడతాడు, తర్వాత తింటాడు. నేను చాలా పెళ్ళిళ్ళు అక్కడక్కడ చూశాను. సరే ఆ ముద్ద పక్క పెట్టాడు కదా అని నేను చూశాను. తిని ఆఖరి వరకు ఆడు ఏం చేశాడంటే, ఆడు తినగా మిగిలిపోయిన వాటిలో మళ్ళీ ఆ ముద్ద కలిపి ఆకు మడతట్టి పాడేశాడు. మరి అది ఎవడ తిన్నట్టు? అది ఎవడ తిన్నట్టు? ఎవడికి పెట్టాడు? నిజంగా నమ్మిన దేవుడికే పెట్టాడు. ఆ పెట్టిన ముద్ద ఈడు ఎంగుల ఆకులో కలిపి పడేస్తాడా? మరి ఈ లోపల దేవుడు తినేయాలి కదా. అలాగా కొన్ని లక్షల పెళ్ళిళ్ళు ఈ భారతదేశంలో జరుగుతుంటే, పెళ్ళికి వచ్చి 10 లక్షల రూపాయలు మనం భోజనాలకు ఖర్చు చేస్తే ఇంచుమించుగా 3 లక్షల రూపాయలు ఆహార పదార్థాలు అలా వ్యర్థమైపోతున్నాయి. ఆ విధంగా ఆహార పదార్థాలు వ్యర్థమైపోతున్నాయి. నువ్వు అలా చేసే బదులు ఆకలి చావులు, ఎంతోమంది ఆకలి చావులు చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు సాయం చేయగలిగితే, ఈ మూఢనమ్మకాల వల్ల అటువంటి వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. నువ్వు అలా చేయకుండా ఈ సాయం కనుక నువ్వు చేయగలిగినట్లయితే ఎంతోమందిని నువ్వు బ్రతికించవచ్చు. అదే చూడండి, చాలామంది మనం కూడా కొత్తగా మందిరానికి ఎవరినన్నా పిలవాలనుకోండి, ఎలా పిలుస్తాం? వచ్చిన వాళ్ళని ముందే చెప్తాం, అమ్మ బొట్టు పెట్టుకోకూడదు, ఇంచుమించుగా తెల్ల బట్టలు వేసుకోవాలి, నువ్వు బాప్తీసం తీసుకుని పేరు మార్చుకోవాలి. ఇది కొంతమంది మనం చెప్పేటటువంటి మాట. పేరును మార్చడానికో నువ్వు బొట్టు పెట్టుకోకుండా రమ్మడానికో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాలేదు. నువ్వు భక్తిలోనికి వచ్చిన తర్వాత నీ మార్గం ఏంటో, నువ్వు ఎలా బ్రతకాలో, నీ అడ్రస్ ఏంటో అంతా కూడా నీకు నువ్వుగా తెలుసుకుంటావు. నీ పక్కవారిని చూసి, ఓహో నేను బొట్టు పెట్టుకోకూడదేమో, నేను తెల్లని వస్త్రాలు వేసుకుని పరిశుద్ధంగా సంఘంలో కూర్చోవాలేమో అని నీకు నువ్వు తెలుసుకుంటావు.
నువ్వు ముందుగానే బొట్టు పెట్టుకోకూడదు అని అంటే, చూడండి, ఒక అన్యురాలు మన సంఘానికి వచ్చిందనుకోండి, తేతల్లో జరిగిన సంఘటన. వచ్చిన ఆమెని చాలామంది పక్కన కూర్చొని అన్నారు, అమ్మ నువ్వు బొట్టు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకుండా మందిరంలో కూర్చోవాలి అని చెప్పేసి అంటే ఆమె కంగారుగా బొట్టు చెరిపేసింది. చెరిపేసిన ఆవిడ అలానే ప్రార్థన ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన భర్త ఉన్నాడు, ఆమె భర్త నుదుటిన చూసి, నీ మొగుడు ఎప్పుడు చనిపోయాడే, బొట్టు పెట్టుకోలేదని చెప్పి ఎగదేగా కొడతాం మొదలెట్టాడు. ఆ దెబ్బకి ఆమె, ఆ రోజు వచ్చిన ఆమె మళ్ళీ జీవితంలో చర్చికి రాలేదు. నిమ్మలంగా ప్రశాంతంగా మార్పు అనేది వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. మనం ఇది కాదు ప్రచారం చేయవలసింది, మనం చేయవలసిన ప్రచారం ఏంటంటే, రండి ఖచ్చితంగా మందిరానికి. నువ్వు బట్టలు మార్చుకో అవసరంలా. ఈరోజు చూద్దాం, నేను తెల్ల షర్ట్ వేసుకున్నాను, ఆయన పింక్ కలర్ షర్ట్, ఆయన బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఒక ఆయనకి గడ్డం ఉంది, ఒక ఆయనకి గడ్డం లేదు. మరి ఇందులో పరలోకం ఎవరు వెళ్తారు? వైట్ షర్ట్ వేసుకున్న నేను మాత్రమే వెళ్తానా? అనేక మంది అనేక రకాల చీరలు కట్టుకున్నారు. ఇందులో ఎవరు వెళ్తారు పరలోకం? తెల్ల చీర కట్టుకుంటేనే వెళ్తారా? వేషధారణ మారవసరం లేదు. కూలి పనికి వెళ్ళేవాడు బాప్తీసం తీసుకుంటే ఆడు పొలం వెళ్ళడానికి నిక్కరేసుకుని వెళ్తాడు. లేదు నువ్వు చర్చికి వచ్చినప్పుడు ప్యాంట్ వేసుకుని ఇన్సర్ట్ చేసుకుని వస్తేనే చర్చికి రా అంటే ఆడు నిక్కరేసుకొచ్చినా భక్తి చేయగలడు. కానీ మన నియమాలు అలా తగలడ్డాయి కొన్ని చోట్ల. అది కరెక్ట్ కాదు. నువ్వు వేషధారణ మార్చక్కర్లేదు, నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. నువ్వు హృదయాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా వేషధారణ ఆటోమేటిక్గా మారుతుంది. హృదయం తెల్లబడితే నీవు తెల్ల బట్టలు వేసుకోవాలని ఆలోచన నీకే పుడుతుంది ఖచ్చితంగా. హృదయాన్ని మార్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేస్తారు, ఉచితంగానే. హృదయాన్ని మార్చుకుంటే చాలు, ఉచితంగా ఖచ్చితంగా మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులుగా చేస్తారు. రోమీలు రాసిన పత్రిక 3:24 చూడండి. ఉచితముగా చూడండి, అర్థమైందండి? ఉచితముగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉచితంగానే మనల్ని నీతిమంతులుగా చేస్తారు. మనం హృదయాన్ని మార్చుకుంటే చాలు. నీతిమంతులుగా చేయడం ఉచితం. నువ్వు పూర్తిగా నమ్మితే నీకు ఆరోగ్యం, ఆయుస్సు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగం, ఆఖరికి పరలోక ప్రవేశం కూడా ఉచితమే. కానీ ఉచితంగా వచ్చేదంటే మానవునికి చులకన, అంతే కదండి? ఉచితంగా వచ్చేదంటే మానవునికి చులకన. చూడండి, మన జాయ్ గారు సభలు పెట్టారు, లేదా క్రిస్మస్ చేశారు, భోజనాలు ఏర్పాటు చేశారు సంఘం అంతా. భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు, చాలా రసాబసగా జరుగుతున్నాయి భోజనాలు అంతా కూడా. సగం తినేవాళ్ళు, సగం పడేసేవారు. ఎందుకు? ఉచితం కదండి. అదే మీరు ఒక 1/4 కేజీ 1/2 కేజీ ఏటమాసం తెచ్చారు, ఇంటి దగ్గర వండారు, తినగలిగినంత తిని మిగిలింది సాయంత్రానికి దాస్తారు. ఎగాదిగా తిని పని కనుక మీరు పడేస్తే ఇంట్లో ఆవిడ ఊరుకుంటుందా అండి? పోనీ తెచ్చినవాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఉచితంగా వచ్చింది కాబట్టి సగం తిని సగం పడేస్తాం. అలాగే ఉచితంగానే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నారు అనంటే, మానవుడు తాను నీతిమంతునిగా మారే అవకాశం లేదు. నీకున్న డబ్బును కానీ, ధనమును కానీ, ఆస్తిని కానీ, అంతస్తులను కానీ, నీకున్న పేరులు కానీ, ప్రతిష్టలు కానీ, నీకున్న బిల్డింగును కానీ ఖర్చు పెట్టినా, తెచ్చి త్రాసులో పోసినా నువ్వు నీతిమంతునిగా మార్చలేవు. కేవలం పరిశుద్ధుని రక్తం వలన మాత్రమే నీతిమంతులుగా మనం మార్చగలం. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నారు. అందుకే అది ఉచితం. ఆయన రక్తాన్ని మనం డబ్బుతో కొనలేం. ఆయన కృప వల్ల మాత్రమే అది మనకి అనుగ్రహిస్తుంది. అది ఎప్పుడు వస్తుందండి? మన హృదయాన్ని మార్చుకుంటే. అవునండి, మన హృదయాన్ని మార్చుకుంటే అది ఉచితంగా మనకి
అందుతుంది. ఈ విషయాన్ని చెప్పడం కోసం ఈ మధ్యలో అనేక మంది మనం చెప్తూ ఉంటే అంటారు, మీది మతము కదా, మతం మార్చుకోవడం అనేది మాకు ఇష్టం లేదు అంటారు. మీరు చెప్పాలి, మనది మతము కాదు మార్గం, మనది మతం కాదు మార్గం. మతం అనేక కులాలను కలిగిస్తుంది, మతం అనేక దేవుళ్ళను కలిగిస్తుంది, మతం అనేక ఏమంటారంటే షరతులను విధిస్తుంది. మీకు ఉదాహరణకు చెప్తాను. ఇశ్రాయేలులో యూదులు అనేవారు మతం కలిగినటువంటి వ్యక్తులు, మతం మత్తులో మునిగిపోయినటువంటి వ్యక్తులు. మతం మత్తులో మునిగిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని వద్దు, హంతకుడైన బరబ్బయే కావాలని పలికినవారు. ఇందులో ఉండి మతం మత్తులో ఉండి వాళ్ళ మతాన్ని కొట్టివేశాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మతాన్ని రక్షించుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని వద్దన్నారు యూదులు. వాళ్ళు ఎంతగా నశించిపోతున్నారంటే, అప్పుడు యూదులలో పిల్లలు పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 6వ సంవత్సరంలో ధర్మశాస్త్రం నిబంధన ప్రకారం వాళ్ళని చదువుకోవడానికి పంపిస్తారు. వాళ్ళకి 5 సంవత్సరాలు 5 కాండాలు నేర్పిస్తారు. 5 సంవత్సరాలు 5 కాండాలు కూడా నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వాళ్ళకి పరీక్ష పెడతారు. పరీక్షలో ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళకి రెండో అవకాశం, వాళ్ళ మత గ్రంథాల నియమాల ప్రకారంగా రెండో అవకాశం లేదు, చేపలు పట్టుకోవడానికి పంపించేస్తారు. అలా పంపేయబడ్డవాడే సీమోను పేతురు. అలా ఫెయిల్ అయ్యి, ఫస్ట్ పరీక్షలో ఫెయిల్ అయ్యి పంపేయబడ్డవాడే సీమోను పేతురు గారు. అలా అక్కడితో వాళ్ళ జీవితం అయిపోయింది. అది వాళ్ళ మతానికి సంబంధించిన నిబంధన. అదే గనక మతం భారం అతని మీద లేకపోతే ఇంకోసారి చదువుతాడు, మళ్ళీ పాస్ అవుతాడు, ఎదరికి వెళ్తాడు. కానీ ఆ మతం అతన్ని ఏం చేసింది? ఆ మతం అనే భారం అతని భుజాలపై ఉండి అతన్ని కృంగదీసింది. మతం అనేక షరతులు విధించి మనిషిని ఎదుగుదల లేకుండా చేస్తుంది తప్ప దానివల్ల ఉపకారం అనేదే లేదు. మతం అనేది అనేక దేవుళ్ళను సృష్టిస్తుంది. చూడండి, ఒక రాజు దారి గుండా వెళుచున్నప్పుడు ఆ రాజ్యంలో బ్రతికే ఒక మనిషి మత్తులో ఉన్నాడు. మత్తు పదార్థం తాగి మత్తులో ఉన్నాడు. మత్తులో ఉండగా రాజు గుర్రం మీద వెళుతుండగా ఇది రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. పడుకున్నప్పుడు అతను అంటాడు, రాజు వచ్చి అంటాడు, అరే నేను రాజుని, నువ్వు లేచి పక్కకు జరుగు అంటాడు. ఆడు చూసి చూడక, రాజా మా ఇంట్లో బూజ, ఎవడైతే నాకేంటి అంటాడు. సరే, రాజే పక్క నుంచి వెళ్ళిపోయి మంత్రి గారికి విషయం చెప్తాడు. మంత్రి గారు మరనాడు ఆయన తీసుకొచ్చి రాజుగారు ఎదుట నిలబెట్టినప్పుడు అడుగుతారు మంత్రి గారు, ఏరా రాజు నేను ఇంత మాట అన్నావా అని. ఆడంటాడు, బాబాయ్ నేనే కాదండి అన్నవాడు వేరు, ఆడిప్పుడు నాలో లేడు, ఆడు రెండోవాడు అని అన్నాడు. అంటే చూడండి, మత్తులో ఉన్నవాడు రాజుని గుర్తించలేకపోయాడు, అక్కడ ఉన్న సమాజాన్ని గుర్తించలేకపోతున్నాడు. అలాగే మతం మత్తులో ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళు మంచి చేస్తున్నామనుకుని చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. అలాగే ఇదే మతం దేవుళ్ళను అనేక మందిని సృష్టించింది ఈ భారతదేశంలో. నాకు తెలిసిన ఒక సంఘటన, నేను చూసిన ఒక సంఘటన చూడండి. నా చిన్నతనంలో మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు దసరా పండుగ వచ్చింది. వచ్చినప్పుడు 9 రోజులు పూజలు చేయాలి కనుక ఒక 10 రూపాయలు పెట్టి నా స్నేహితుడు ఒక బొమ్మ కొనుక్కొచ్చాడు పూజ చేయడానికి. దాన్ని తెచ్చాడు, పూజ గదిలో పెట్టాడు. వాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా 9 రాత్రులు దానికి పూజలు చేశారు, కుంకుమ వేశారు, పసుపు వేశారు, నీళ్లు అవి వేస్తూ ఉన్నారు. వేచి చేస్తున్నారు. అదే వాళ్ళని కాపాడే దైవం అని, అదే వాళ్ళని రక్షించేదని, అదే వాళ్ళని మోక్షానికి నడిపించేదని నమ్మి వాళ్ళు ఉపవాసాలుండి మరి పూజలు చేశారు 9 రోజులు. సరే, 9వ రోజు అయిపోయిన తర్వాత పూజ గది శుభ్రం చేసుకోవాలి కనుక శుభ్రం చేస్తూ ఉండగా ఆ యొక్క ఫోటోను చూస్తే ఒక పక్క నుంచి ఆ ఫోటోను పురుగు తినేస్తుంది. ఒక పక్క నుంచి ఆ ఫోటోని పురుగు తినేస్తుంది. పురుగు ఎందుకు వచ్చిందంటే, కుంకుమలో పురుగు పుట్టే గుణం కుంకుమ ఉంటుంది. కుంకుమ తడిపి ఒక చోట పెడితే వారం రోజుల్లో అందులో పురుగు పుడుతుంది. కనుక వీళ్ళ కుంకుమ, నీళ్లు, పసుపు దాని మీద చల్లేప్పటికీ ఆటోమేటిక్గా పురుగు పుట్టింది. పుట్టిన పురుగు ఫోటోని తినేస్తుంది. మరి 9 రోజులు పూజ చేసిన ఈ ఫోటో పురుగు తినేస్తుంటే వీళ్ళని ఎక్కడ కాపాడుతుంది?
ఎక్కడ కాపాడుతుంది? మరి నిజమైన దేవుడు ఎవరు? పురుగు తినేసే ఫోటోవా నిజమైన దేవుడు? నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణలో ఆ రోజు మొదలుపెట్టిన అన్వేషణ ఈ రోజు వరకు చేస్తూ ఉండగా కొంతకాలానికి అడిగి నిజమైన దేవుడు నా ద్వారా పరిచయం అయ్యాడు. నా ద్వారా నిజమైన దేవుడు ఆడికి పరిచయం అయ్యాడు. ఆడు నా దేవుణ్ణి నమ్మి, నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మ పొంది రక్షణ పొంది ఈరోజు అనేక దేశాల్లో వాడబడుతున్నాడు సేవకుడిగా. అలా మనకు మనం దేవుణ్ణి వెతకాలి, అన్వేషించాలి. ఈ క్రమంలో చూడండి, అనేక కులాలు మతాలు ఇలా నడుస్తూ ఉండగా మీకు తెలిసిన విషయం అంతా ఒకటి ఏంటంటే, మనిషి పుట్టుక మరణం దేవుని ఆధీనం. అర్థమైందండి? మనిషి పుట్టుక మరణం దేవుని ఆధీనం. నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ పట్టణంలో పుట్టాలి, ఏ గంటలో పుట్టాలి, ఏ నిమిషంలో పుట్టాలి, ఎవరి గర్భాన్న పుట్టాలి అనేది ప్రతిదీ కూడా దేవుని ఆధీనం. నువ్వు పుట్టిన తర్వాత ఏ రంగులో ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు శ్వాస తీసుకోవాలి, ఎప్పుడు ఆ శ్వాసను తిరిగి వదలాలి అనేది అంతా కూడా ఆయన ఆధీనమే. ఈ లోపు నువ్వు సృష్టించుకున్నాయే ఈ కులాలు మతాలు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చిన ఆయుస్సు లోపు ఈ ప్రపంచంలో ఎవరో కూడా నిన్ను చంపే అవకాశమే లేదు. ఒక ప్రణాళికని యందు ఉంది. ఆయన గీసిన గీత దాటి ఎదరకొచ్చి నీ ప్రాణం తీసే హక్కు, అధికారం ఈ లోకంలో ఎవరికి లేదు. అలాగే మరణం కూడా ఆయన ఆధీనం. మరణం కూడా ఆయన ఆధీనమే. నీ సమయం ముగిసింది. ఆయన గీసిన గీత చెరిపేసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎంతమంది డాక్టర్లు వచ్చి నేను రక్షించాలనుకున్నా ఎవడి తరము కాదు. మరణం అనేది మర్యాద లేనిదై ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. అవునండి, నిజానికి మరణం అనేది దేవుడు తన పంపిన పిల్లలను తిరిగి రమ్మని ఆహ్వానించే ఒక సాధనం. మీకు అర్థమైందండి? మరణం అనేది దేవుడు తన పిల్లల్ని తిరిగి, నరులారా తిరిగి రండి అని అంటాడు. అలా తిరిగి ఆహ్వానించే ఒక సాధనమే మరణం. ఈ మరణం పేదవారు లేదు, గొప్పవారు లేదు, రాజులు లేదు, నాయకులు లేదు, ఎవరినైనా ఖచ్చితంగా ఏదో సమయంలో పలకరిస్తుంది. ఇది పలకరించినప్పుడు పరిగెట్టుకుపోవడమే, సర్దుకుని వెళ్ళే అవకాశం కూడా మనకు లేదు. ఖచ్చితంగా పలకరించినప్పుడు వెళ్ళడమే. ఈ యేసుక్రీస్తు ప్రభువారైనా మన దేవుడు మనల్ని పిలిచిన పిలుపు సమయం పూర్తయిన వాళ్ళకు మాత్రమే వినపడుతుంది. అదే అందరికి వినపడితే అందరం ఒకసారి బయలుదేరాలి. కానీ అందరం ఒకసారి బయలుదేరే క్షణం ఒకటి ఉంది. దానికోసమే మనందరం నిరీక్షిస్తున్నాం. కాబట్టి ఈ మరణం అనేది ఖచ్చితంగా అందరినీ పలకరిస్తుంది. ఈ మరణం పలకరిస్తే ఆలోపు దేవుడు తెలిసి నమ్మిన వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళతారు? దేవుడిని నమ్మి తెలిసిన వారు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? అదే దేవుడు తెలిసి కూడా నమ్మక నాకు వద్దు అని మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఈ ప్రపంచంలో దేవుడు తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? చూడండి, దేవుడు తెలిసిన వాళ్ళు మరణిస్తే మరణం తర్వాత, శరీరం నుంచి ఆత్మ వేరైన తర్వాత దానిని పంపిన వాని వద్దకు అది చేరును. ఉదాహరణకి మీకు తెలియడానికి చెప్తాను. ఒక కోడి పెట్టిన తర్వాత దాన్ని పొదిగి పక్కకు వెళుతుంది. పక్కకు వెళ్ళిన తర్వాత కోడిగుడ్డు ప్రగిలి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఆ పెంకు చుట్టూ తిరిగి, అమ్మో నా పెంకు పగిలిపోయింది, ఇంతకాలం దీనిలోనే ఉన్నాను అయ్యో అని చెప్పి ఆ పెంకు చుట్టూ తిరుగుతూ ఏడుస్తుందా? దాని తల్లి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ తల్లి రెక్కల చాటున అది ఒదిగిపోతుంది. అలాగే శరీరం నుంచి ఆత్మ వేరైన తర్వాత దాన్ని పంపిన వాని వద్దకు ఆత్మ ఆటోమేటిక్గా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఈలోపే మనోళ్ళు చాలామంది పూర్వీకులు ఉంటారు మన ఇళ్ళ పక్కన గట్ట. అదిగో దయమైపోడు, ఇదిగో దయమైపోడు, గాలి ఇక్కడే తిరుగుతుంది అంటారు. మనిషి మరణించిన తర్వాత దయ్యమయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అయితే పరదేశుకు వెళ్ళాలి లేదా పాతాళానికి వెళ్ళాలి.
మనిషి మరణించిన తర్వాత అయితే పరదేశికి వెళ్ళాలి, లేదంటే పాతాళానికి వెళ్ళాలి తప్ప భూమి మీద సంచరించే అవకాశం మానవుని ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దయ్యాలు అనేవే లేదు. మరి దయ్యాలు ఏంటంటే కొంతమంది మీద వాళ్తాయి, మాట్లాడతాయని మీకు ఉండే ప్రశ్న ఏదన్నా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు కోపపడి ఈ యొక్క దూతల్లో ఒక దూత అయిన ఈ సాతాను గాని పైనుంచి గంటేసేటప్పుడు జై లూసిఫర్ అనుకుంటా కొంతమంది దూతలు ఆడుకోవడం వచ్చేసింది భూమి మీదకి. వచ్చినవి ఈ భూమిని ఈరోజు అక్కడక్కడ నాయకులుగా దేవతలుగా ఉండి ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నాయి. నీ ఇంట్లో మనిషి మరణించినప్పుడు వచ్చి ఆడి పేరు చెప్పి ఆడికి కావాల్సినవి తింటే ఇవే సాతాను దూతలే తప్ప మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఇంకో మనిషి మీద ఆలే అవకాశం కానీ ఈ భూమి మీద ఉండే అవకాశం ఒక్క క్షణం కూడా లేదు. ఈ భూమి మీద నరుని ఆత్మ ఒక్క క్షణం కూడా బయటకు వచ్చిన తర్వాత ఉండే అవకాశం లేదు. కనుక దేవుడు తెలిసిన వారు మరణిస్తే ఖచ్చితంగా వెంటనే పరదేశంలోకి వెళ్తారు. పరలోకం వెళ్ళరు, పరదేశంలోకి వెళ్తారు. దాని గురించిన వివరణ మీకు తెలుసు కదా. పరదేశం గురించి నేనేం చెప్పట్లేదు. అయితే తర్వాత దేవుడు తెలిసి నాకు వద్దని మరణిస్తే ఇటువంటి వారి కోసం పాతాళం సిద్ధంగా ఉంది. పాతాళం సిద్ధంగా ఉంది. దీనికి బహు ఆకర్షణ శక్తి కలిగినదై ఉంది. ఇది చాలా ఆకర్షణ శక్తి కలిగి పాతాళం ఉంది. పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత ఇంకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్లే. అక్కడ కింద కాక తగులుతుంటే పైన కేకలు తప్పనిసరిగా వేస్తాం. ఈ పాతాళం అనేది బహు భయంకరంగాను పండ్లు కొరుకుటను కాల్చబడుటూనే ఉంటాయి. అలాగే చూడండి, దేవుడు తెలిసి వద్దని మరణిస్తే ఇదే కోడిపిల్ల బయటకు వచ్చినప్పుడు ఈలోపు తల్లి దూరంగా ఉంటే గ్రద్దొచ్చి పట్టుకుపోయినట్టు ఈ పాతాళం ఆత్మ బయటకు రాగానే పట్టుకుపోద్ది. పట్టుకుపోయి నిత్య నరకాగ్నిలో పడవేస్తుంది. కనుక ఖచ్చితంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో రక్షణ పొంది నిరీక్షణతో మనం ఉండాలి. అలాగే దేవుడు తెలియక మరణిస్తే చూడండి, అడవిలో బ్రతికే వాళ్ళు కొంతమందికి ఇంకా సువార్త అందలేదు. చెవిటివారు, మ్రోగవారు, చిన్నపిల్లలు, అలాగే దేవుడు నమ్మక తెలియక మంచి చేసిన వాళ్ళు, ఈ భూమి మీద అనేకులకు ఉపయోగపడిన వాళ్ళు మరణిస్తే పరిస్థితి ఏంటంటే పరలోకంలో పరిచర్య చేయు దూతలని కొన్ని ఉంటాయి. పరిచర్య చేయు దూతలు కొన్ని ఉంటాయి. వీళ్ళు మరణించగానే ఆ దూతలు భూమి మీదకు వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని తీసుకుని పరదేశంలో తీసుకెళ్ళి పెడతాయి. అలా తెలియక మరణిస్తే జరిగే సంఘటన అది. కనుక మనం మరణించే లోపే పరలోక పౌరస్థితి కలిగి ఉండాలి. పరలోక పౌరస్థితి కలిగి ఉండాలి. మన పౌరస్థితి ఎక్కడ ఉంటుందండి? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 చాలా మాట చూడండి. మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? పరలోకం ఉంది. ఈ పౌరస్థితిని మనం భూమి మీద ఉండగానే పొందుకోవాలి. పరలోకం వెళ్ళాక ఏం రాదు మనకి. భూమి మీద ఉండగా ఈ పౌరస్థితి పొందుకుంటే మనం పరలోకం వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఈ లోక పౌరస్థితులు అందరికీ ఉన్నాయండి. పౌరస్థితి అంటే ఏంటి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు. ఈ లోక పౌరస్థితులు ఈ రోజు ఉంటే రేపు ఉంటాయో ఉండవో, ఊడిపోతాయి కూడా. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు ఊడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరా చెప్పండి. ఇంతకు ముందు రోజుల్లో ఆ గ్రామ సర్పంచ్ గారి కోపం వస్తే పెన్షన్ కార్డులు ఊడిపోయిన వాళ్ళు చాలామంది. నేను ఎవరైతే తీయలేదులేండి, ఇచ్చాను కానీ. అలాగే ఈ సంవత్సరం ఓటు వేసిన వ్యక్తికి మళ్ళీ సంవత్సరం ఎన్నికల్లో ఓటు వేయాలంటే నీ గుర్తింపు కార్డుకు సంబంధించిన నెంబర్ మా దగ్గర లేదు అంటే దాని అర్థం ఏంటి? ఈడు చచ్చాడు లేడని, అంతే కదా. ఈ లోక పౌరస్థితులు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. పరలోక పౌరస్థితి స్థిరమైనది, నిత్యమైనది. అంటే మన ఆత్మ జీవించినంత కాలం జీవించి ఉండేది ఆ పౌరస్థితి. అంటే నీ ఆత్మ వయసు ఎంత? నీ ఆత్మకు వయసు ఎంత? నీ శరీరానికి 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు
మహా అయితే 70 ఏళ్ళు. కానీ మరి నీ ఆత్మకు వయసు ఎంత? ఆత్మకు వయసు దేవదేవుడు ఉన్నప్పుడు నుంచి దేవదేవుడు మళ్ళీ ఆత్మరూపులో నీ ఆత్మ ఆ పరలోకంలో ఉంచేంత వరకును, ఆయన ప్రణాళికలో నేను ఏర్పాటు చేసిన తర్వాత నీ ఆత్మ వయసు మొదలై ఆయన పరలోకంలో నీ ఆత్మను ఉంచినంత వరకు నీ ఆత్మ వయసు. కానీ భూలోకంలో కనీసం 100 సంవత్సరాలు కూడా పట్టుమని బతకలేని శరీరం కోసం ఎన్ని ఆశలు, ఈ ఎందుకు పనికిరాని మరణించిన తర్వాత పడేసే ఈ శరీరం కోసం ఎంత ఖర్చు. తినడం గురించి కాదు నేను మాట్లాడేది, మిగతా వీటి గురించి. అది వివరించే సమయం లేదు, అయిపోతుంది. గడియారం ఎదురుగా పెట్టారు మీ పాస్టర్ గారిని. అలాగే చూడండి, పౌలు గారు అంటారు, నా పౌరస్థితి రోమా పౌత్రంలో రోమా పౌరస్థితి నాకు కలదు అని అంటారు పౌలు గారు. అంటే మీకు పౌరస్థితి గురించి వివరించడం కోసం రోమా పౌరసత్వం గురించి చెప్తాను ఒక 2 విషయాలు. రోమా పౌరసత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, అప్పుడు నివసించే ప్రజలు. ఇప్పుడు లేదులేండి రోమా ప్రభుత్వం. రోమా పౌరస్థితి అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అప్పుడు నివసిస్తున్నటువంటి ఆ రాజ్యంలో నివసిస్తున్నటువంటి ప్రజలు. కానీ పరలోక పౌరస్థితి డబ్బులు ఇచ్చి కొనే అవకాశం, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి ఆ పౌరస్థితిని మనకి ఇచ్చారు. అలాగే ఈ రోమా పౌరస్థితి ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు దయ వల్ల పొందొచ్చు. ఆ రోజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దయ వల్ల ఈ పౌరస్థితిని అక్కడున్న ప్రజలు పొందవచ్చు. కానీ ఈరోజు పరలోక పౌరస్థితిని పొందాలంటే ఏ గజకన్నా గరకన్నా ఈ టక్కు టమారాలు ఈ మంత్రాలు చేసే వాళ్ళ ద్వారా ఏమీ సాధ్యం కాదు. నువ్వు మందిరానికి వచ్చి దేవాది దేవుడి పాదాలు పట్టుకుంటేనే, ఆయన చెంత చేరితేనే, ఆయన దయ వల్ల మాత్రమే ఈ పరలోక పౌరస్థితి పొందగలం. ఇది గమనించాలి మీరందరూ కూడా. అలాగే ఈ రోమా ప్రభుత్వ పౌరస్థితి పుట్టుకతో కూడా వస్తుంది. ఎలా అంటే చూడండి, పౌలు గారికి పుట్టుకతో వచ్చింది రోమా పౌరస్థితి. ఆయన ఏమో రోమీడు కాదు. అయినప్పటికీ ఎందుకు వచ్చిందంటే, పౌలు గారి తండ్రి ఆ దేశానికి వ్యాపారవేత్తగా వచ్చారు. వ్యాపారవేత్తగా వచ్చి అనేక వ్యాపారాలు ఆ యొక్క రాజ్యంలో చేయడం వల్ల, ఆ వాణిజ్యం జరగడం వల్ల ఆ ప్రాంతానికి ఆ రాజ్యానికి అనేక పన్నులు కట్టి ఆదాయాన్ని కల్పించడం వల్ల ఆ రాజు దయ చూపి పౌలు గారు తండ్రికే ఆ పౌరస్థితిని ఉచితంగా ఇచ్చారు. ఇచ్చిన ఆ రామగారు అంటున్నాను, ఆ యొక్క పౌలు గారి తండ్రికి ఈయన పుట్టాడు కనుక ఈయనకి పుట్టుకతోనే రోమా పౌరస్థితి వచ్చింది. కానీ మనము కూడా పుట్టుకతో ఈ పరలోక పౌరస్థితి పొందవచ్చు. ఎలాగా? నీకు 80 ఏళ్ళు ఉన్నా నువ్వు మళ్ళీ పుట్టొచ్చు, నీకు 50 ఏళ్ళు ఉన్నా నువ్వు పుట్టొచ్చు. ఆ పుట్టుకతో ఈ పరలోక పౌరస్థితి పొందవచ్చు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిస్మ పొంది నువ్వు మరలా జన్మిస్తే ఈ పౌరస్థితి ఖచ్చితంగా నువ్వు పొందొచ్చు. ఈ రోమా పౌరస్థితి కలవారికి ఏమైనా తప్పు చేస్తే శిక్ష పడిందనుకోండి, శిక్ష విధించకుండా ఈ రోమా పౌరసత్వం కలవాడిని శిక్షించడానికి అర్హత లేదు. అలాగే ఈ పౌరసత్వం కలవాడి రోమా ప్రభుత్వంలో ఉంటే ఖచ్చితంగా వాడి శిక్షను తగ్గించే అవకాశం ఉంది. రాజు దయ వల్ల 10 రోజులు పడిన శిక్ష 2 రోజులకే తగ్గించవచ్చు. కానీ ఈ పరలోక పౌరస్థితి మనకుంటే అసలు శిక్షే లేదు. నమ్మారా మీరంతా? పరలోక పౌరస్థితి మనకుంటే అసలు శిక్ష అనేదే లేదు. మన శిక్షలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు భరించి మనకి ఉచితంగా ఈ పౌరస్థితిని ఇచ్చి, ఉచితంగా మనకి రక్షణనిచ్చి, మనల్ని ఉచితంగానే రాబో దినాల్లో పరలోకానికి కొనిపోవడానికి రానై ఉన్నారు. ఈ వార్తను నమ్మండి ప్రియులారా. మన దేవుడు నిజమైన దేవుడు. మీకు ఉదాహరణకి చెప్తున్నాను, ఒక నీటి బిందువు వల్ల మీ దాహం తీరదు, ఒక అక్షరం వల్ల ఒక పదం ఏర్పడదు, ఒక అడుగు వల్ల నీ గమ్యం చేరలేవు. యేసుక్రీస్తు ప్రభువారు నీలో లేకుండా నీవు పరలోకం చేరలేవు. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఆహ్వానించు. ఆయన నీలో ఉంటే పరలోకం వెళ్ళడం చాలా సులభం, ఉచితం. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరంతా కూడా
యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించి నమ్మి రక్షణ పొంది రాబో దినాల్లో ఆయనని మధ్యాకాశంలో మనందరం ఎదుర్కోవడానికి బయలుదేరి వెళ్ళుదుము గాక. ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, ఈ సమయంలో నన్ను నీ నోటి బూరగా వాడుకుని నీ మాటలను నీ ప్రజలకు నీ జనాంగమునకు అందించినటువంటి తండ్రి నీకు స్తోత్రములు. మాలో మేమందరము కూడా మధ్యాకాశంలో నేను ఎదుర్కోవడానికి సిద్ధపాటు పడడానికి కావలసిన సిద్ధపాటును మాకు అందరికీ దయచేసి మీరు ఆకల్లో మీరు అవనెత్తే భాగ్యము మాకందరికీ అందించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియులరా, చక్కని వర్తమానం ప్రియులు సతీష్ కుమార్ గారు వారు దేవుని వాక్యాన్ని అందించారు. చాలా ఎఫ్ఫుల్గా, చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో వారు తెలియపరిచిన మాటలు మన హృదయాల్లో దేవుడు ఫలింప చేయను గాక. ముగించుకుంటున్నామండి ప్రియులరా, మనం కార్యక్రమం ముగించుకుందాం. నాకు సతీష్ గారు ప్రెసిడెంట్ గారు అన్నారు, మీరు ఎక్కడ కేకేస్తే అక్కడికి వస్తానండి, నన్ను పిలవండి, నేను వస్తాను, నేను మీకు దేవుని వాక్యం చెప్తాను అని వారు వాగ్దానం చేశారు, నాకు మాట ఇచ్చారు. దేవుని పని చేయటమే మనం బతుకున్నామండి, దేవుని పని చేయటానికే. కాబట్టి మీరు దేవుని పనిలో నన్ను మీరు వినియోగపరచుకోండి అని చెప్పారు. ఆ మాట కన్నా అలాగొస్తే నేను కడింపడి వెళ్తున్నానండి, 2 చోట్ల ప్రార్థన పెడతామండి, మీరు తప్పనిసరి రండి అని చెప్పినప్పుడు మీరు ఎప్పుడు పిలిచినా, ఏ రోజు పిలిచినా వస్తానండి. నేను సేవ చేయాలని నా కోరిక, కాబట్టి నన్ను వినియోగపరచుకోండి అని వారు మాట ఇచ్చారు. ఆ మాటను బట్టి ప్రియులారా నేను సంతోషించి నేను చెప్పాను, మా కడుంపాడు కూడా రండి, మండపాకు కూడా పిలుస్తాను, మీరు రండి, మా మధ్యలో మీరు వాడబడండి అని చెప్పాను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులరి సమయంలో మన మండపాకులోని ఈబిఎస్ కార్యక్రమం మొడుగొట్టని పీటర్సన్ గారు సర్చిలో జరుగుతూ ఉన్నాయి. తారీఖులు మే నెల 16, 17 తారీఖుల్లో మీరు వెళ్ళాలని మనం పిల్లలను పంపించాలని మనం చేస్తూ ఉన్నాను. పైటిపర్లో ప్రియులరా 13, 14, 15 తారీఖుల్లో మీటింగ్స్ అండ్ మోక్ష మార్గ మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ సభలు నిర్వహించేవారు మన ఉర్ల సురేష్ గారు, జాన్సన్ గారు వారు ఏర్పాటు చేశారు. మీరు వెళ్ళాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాను. మరి రమ్మని చెప్పారు, మీరు వెళ్ళాలని మనం చేస్తున్నాను. అటుదిగానే మన సంఘం తరపున మేము టీముగా ఏర్పాటయ్యి అడవి కొండలలో లోయలలో ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి వెళుతున్నాం. రేపు ఉదయం తెల్లవారుజామున బయలుదేరుతామండి. రేపు ఉదయం అక్కడ చేరుకొని పగలంతా సువార్త దండయాత్ర చేసి రాత్రి ఒక చోట మీటింగ్ పెట్టి ఇలాగ 3 రోజుల కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాట మీరు గమనించండి. ఈ రోజులకు కూడా మనకు తాడి చెట్లు ఎలాగొద్దు కొల్లిస్తాయో అక్కడ జీడి చెట్లు అని ఉంటాయి, అంటే ఈత చెట్లు లాగా ఉంటాయండి. ఆ ఈత చెట్లు అండి కొళ్ళు తీస్తారు, అది చాలా మొత్తం అంట. ఆ కళ్ళు తీసినప్పుడు ప్రారంభముగా మొట్టమొదటిగా ఆ చెట్టు ఏ చెట్టు అయితే మొట్టమొదటిగా కొళ్ళు గీయటానికి ప్రారంభించారో ఆ చెట్టుకి అంటండి నరబలిస్తారట. ఎవరైనా మనిషిని బలిచ్చేస్తారు, ఎవరు లేకపోతే వాళ్ళ పిల్లల్ని బలిస్తారట. అటువంటి ప్రాంతాల్లో యేసు ప్రభు నిజదేవుడు, బలులు, గొర్రెలు, మేకలు, నరబలులు కోరుకునేవాడు కాదు, మీ పాపములు క్షమించేవాడు యేసు ప్రభు అని తెలియపరచడానికి వెళుతున్నాం. అలా తెలియపరచగా కొంతమంది బట్టలు ఇచ్చారండి, కొంతమంది వెళ్ళటానికి మందులు. డాక్టర్ ఆనంద్ గారు చెప్తే ఆయన బట్టలు ఇచ్చారు, అక్కడ పేదవారికి బట్టలు పంచిపెట్టడానికి. అటుదిగానే మందులు ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, అలా కొంతమందికి తెలియపరచగా వారు ఇస్తూ ఉన్నారు. మీకు కూడా తెలియపరుస్తూ ఉన్నాను, ఈ దండయాత్రలో మనం పాలు పంపులు పొందటం. మీరు రాలేకపోతే వెళ్ళే మాలాంటి వాళ్ళని పంపించండి. అక్కడ వారు రక్షించబడటం బట్టి అనేక మందికి ఆశ్రదకరంగా ఉంటామనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ 3 రోజులు ఈ యాత్ర కొరకు ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనేక మంది రక్షించబడేలాగా మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో మీరేమైనా ఈ పరిచర్య కొరకు దేవునికి ఇవ్వటానికి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాం, మాటిస్తూ ఉన్నాం. నమ్మకంగా దేవుని పని కొరకాయ వినియోగపరుస్తాం. వ్యాన్కి ఇవ్వాలి, వ్యాన్ 3 రోజులు మాతో ఉంటుంది, దానికి డీజిల్ కొట్టాలి, వ్యాన్ ఛార్జీలు ఇవ్వాలి.
వచ్చిన పాస్టర్లకు భోజనాలు ఏర్పాటు చేయాలి, అక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలి. తర్వాత పత్రికలు, బైబిళ్ళు ఇవన్నీ ఎంతో ఖర్చు ఉంటాయి. కాబట్టి పరిచర్య కొరకై మీరు ప్రార్థించండి, సహకరించమని మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు ఏమైనా మీరు సాయం చేయాలనుకుంటే ఈరోజే అవకాశం, మళ్ళీ రేపు నేను ఉండను, కాబట్టి మీరు ఏమైనా ఇవ్వచ్చు. ప్రియులారా, ఈ దేవుని సేవలో మనం ఇస్తే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు, అలాగూ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రతిగానే శుక్రవారం ప్రార్థన కూడుకుంటుందండి. శుక్రవారం ఉదయం 11 గంటలకు పెడతా ఉన్నాం. ఒక ఆలోచన ఏంటనంటే అండి, చాలామంది రావటం లేదు. ఎందుకు రావటం లేదని ఆలోచిస్తే పనులకు వెళ్తున్నారేమో అనుకుంటున్నాను, డ్యూటీలకు వెళ్తున్నారు, కాలేజీలకి, స్కూల్కి వెళ్తున్నారేమో అనుకుంటున్నాను. కాబట్టి మగవారు, ఆడవాళ్ళు అందరూ కూడా రావటానికి అనుకూలంగా ఉండేలాగా ఒక సమయం ఏర్పాటు చేసి నైట్ పెడితే బాగుంటుంది. సులువు జ్ఞాన కూడికలు ఎలాగోతే నైట్ వచ్చేవారు, పనులకు వెళ్ళేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళేవారు కూడా రావటానికి అనుకూలంగా ఉండటానికి రాత్రి 7:30 నుండి 8:30 వరకు ఒక గంట పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉన్నాం. అంటే అందరు రావటానికి ఆ వర్తమానాలు అందరూ వింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా అనుకుంటున్నాం. ప్రియులారా, పగలు ఎవరు రావటం లేదు, ఇంటకాడ పెట్టినా కూడా సరిగ్గా రావటం లేదు. 5, 4, 3 అలా వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నైట్ అవుతే అందరు రావటానికి ఉంటుంది, ప్రార్థన చేయటానికి ఉంటుంది, పాటలు పాడటానికి ఉంటుంది. కాబట్టి డ్యూటీలకు వెళ్ళేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, అటుగానే వ్యాపారాలకు వెళ్ళేవారు, ఆయా పనుల మీద వెళ్ళేవారు, స్కూల్కి, కాలేజీలకు వెళ్ళేవారు రావటానికి అనుకూలత ఉంటుందని ఉద్దేశంతో అనుకుంటున్నాను. కాబట్టి నైట్ మీటింగ్స్ శుక్రవారం జరుగుతుంది. వస్తారా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అల్లులు అన్నారంటే ఏంటని అర్థం? ఒకసారి చేయి చూపించండి నాకు. నేను వస్తామండి, నైట్ పెట్టండి, మేము నైట్ వస్తాం. గుడ్. మగవారు కూడా అందరూ కూడా శుక్రవారం రాత్రికి 7:30కి ఉంటుందండి. కాబట్టి సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ పగలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే తాళాలు ఉంటాయి, కాబట్టి తలుపులు తీసుంటాయి, మీరు చేసుకోవచ్చు వ్యక్తిగతంగా. రాత్రికి యథాప్రకారంగా మీటింగ్ రావాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అది శుక్రవారం రాత్రి 7:30కు ఉంటుందండి. సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మర్చానండి? ప్రియులారా, మళ్ళీ వచ్చి ఆదివారం కొరకై సిద్ధపడదాం. కాబట్టి పెందరకాడి రండి, రావాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు కొందనాలు ఇంతవరకు సహాయపడ్డారు. ఇక మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేసి మహిమను అందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన ప్రియులు నూతన వ్యక్తులేం కాదు, ఒకసారి వారిని మనం గౌరవిస్తూ వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఏం పేరు ఈ అమ్మాయి? ఇందాక జుంటి, జుంటు తేనె దారలా జుంటి అమ్మాయి పాపకి అమ్మ వందనాలురా, గాడ్ బ్లెస్. ఆ అమ్మాయి గాయత్రి గారు. ఎవరి దగ్గర వచ్చారు? నిరీస గారు ఫ్రెండ్స్, వారి స్నేహితురాలు. అమ్మ గాయత్రి గారు, మీకు వందనాలు. దేవుడు మీ చదువులో దేవుడు సహాయపడం కాక, అమ్మ మీ చదువులో, మీ ఉద్యోగంలో దేవుడు సహాయపడం కాక. అటుగానే కిషోర్ గారికి, సుష్మా గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. అటుగానే అలిక్య గారు, ఎక్కడ ఉన్నారు? లంకపల్లి అలిక్య గారు, వారికి అమ్మ గుడ్ వందనాలు రా, మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. కాబట్టి ప్రియులారా, వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించు. సరోజనక్క వారు శ్రీకాకుళం ప్రాంతంలో, విజయనగరం ప్రాంతంలో వారికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మీద వారు పని చేసుకుంటూ అక్కడ పంట పండించుకుంటున్నారు. దాన్ని బట్టి అంత దూరంలో ఉన్నారు. అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చారు చూడటానికి వచ్చి ఈరోజు మందిరానికి రావటం చాలా సంతోషం. సరోజనక్కకి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అమ్మ అందరికి వందనాలు, గుడ్, అందరికి వందనాలు, గుడ్. ఈ సమయంలో కానుకలు పట్టుకుందామండి. ప్రియులారా, వెంకటరాజు గారు రండి, ఓ పాట పాడదాం. చిన్న పాట పాడుతూ ఉంటుండగా కానుకలు పడదామండి. అందరు లేచి నిలబడి ముందు వెనకాల ఉన్నవారు రండి, వెనకాల ఉన్నవారు అయ్యే వరకు ముందున్నవారు రావద్దు, అలా వరుసగా రావాలని మనం చేస్తూ ఉన్నాం. చాలా సరే. నీవు చేసిన ఉపకారంలో ఆ పాట వచ్చు కదండి. అమ్మ, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపాడు.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, ఏలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించింది సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించింది సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగనునగా నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగనునగా నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూరి నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూరి నిత్యము నిన్ను వెంబడించేదను. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపటనా నేనేటి హృదయం నీకిచ్చిన చాలునా. కపట నడతలు లేనాటి హృదయ నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మంచిదండి ప్రియులరా, చక్కగా పాడి దేవుని నామను మహింపరిచిన ప్రియులు వెంకటరాజు గారికి, సతీష్ గారి ప్రెసిడెంట్ గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతి నెల మానక కొంతమంది దశంభాగాలు ఇస్తూ ఉన్నారండి. అటు వారిలో లంకపల్లి దానియేలు గారు, మేరీ గారు, వారి కుటుంబం వారు కష్టపడిన దాంట్లో ఖచ్చితంగా వారు దశంభాగం తీసి దేవునికి ఇస్తూ ఉన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆమేన్. మరి కొంతమంది సంతోష్ గారు, అటుగానే సాదే సునీత గారు, అటుగానే కొంతమంది ప్రియులు సందాపేటలో వేస్తూ ఉన్నారు. లావణ్య, అటు గత వారం లావణ్య యాల భాస్కరరావు గారు వారు ఇచ్చారు. వారిని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. కనుక వెంకటరాజు గారు వారి కుటుంబం వారు దశంభాగాన్ని ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక, ఆమేన్. ముగించుకుంటున్నామండి. మెంటి విజయరాజు గారు, అదర్శ గారు, కృష్ణవేణి గారు వారు అక్కీ గారు వారు కొయిటా వెళ్ళారండి. వెళ్ళిన మొదటిసారి 2 సార్లు వెళ్ళారు, మళ్ళీ ఈసారి మళ్ళీ వెళ్ళారు. వచ్చి వెళ్ళినప్పుడు వారు అనుకున్నారట, ఈసారి దేవుడు నాకు పనిలో తోడుగుండి ప్రయాణంలో తోడుగుంటే వారు దేవునికి కానుకిద్దామని వారు నిర్ణయించుకున్నారు. జీతం వచ్చిందంటండి. ఆ జీతం వచ్చిన దాంట్లో వారు దేవునికి కానుక పంపించారండి. 5,000 రూపాయలు పంపించారు. కాబట్టి పంపించిన వారి కుటుంబాన్ని అటుగానే ప్రోత్సహించిన అదర్శ గారు, మెంటి విజయరాజు గారు వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక, ఆమేన్. వారికి పద్మ గారండి, వారి కొరకు ప్రార్థించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. సమయం అయింది కనుక ఇంకెవరి పేర్లు చెప్పట్లేదు, వచ్చి వారిని తెలియపరుస్తాను. అందరూ కూడా చాలా మటుకు దేవునికి ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన బిడ్డలను దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కంపల్సరీ దేవుడు అభివృద్ధి దయచేస్తారు. కనుక నాకు ఇవ్వండి, అప్పుడు నేను మిమ్మలను ఆకాశ వాకిలి నిప్పి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలతో దీవిస్తానని చెప్పిన ప్రభు ఆ రీతిగా దేవుడు మనలను దీవించును గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఈరోజు కడింపల్లో ఇంతవరకు మనకి స్థలము లేదు, ఇల్లు లేదు. ఒక ఇల్లు అద్దెకి అడిగితే వారు ఒప్పుకున్నారు. ఆ ఇల్లు ఈరోజు, ఆ ఇంటిలో ప్రార్థన ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంట్లో దాన్ని ఓపెనింగ్ చేసి ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే కొత్తవారు, వారు పాటలు పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు, మీరు వచ్చి వారికి పాటలు పాడటం ప్రార్థన చేయటం నేర్పితే మీరు వారికి నేర్పిన వారు అవుతారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. నీవుంటే నాకు చాలు యేసయ్య అని ఒక పాట పాడింది ఒక ఆవిడ. అసలు అది ఏం పాటో తెలవటానికి నాకు 12 వారాలు పట్టింది. అది ఏం పాటో, అసలు ఏం పాట పాడింది ఈవిడ అని తెలుసుకుంటానికి ఎన్ని రోజులు ఆలోచించాను. కాబట్టి అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి రాదు, కాబట్టి మనము రాగం కలిపి నేర్చుకుంటారు. కాబట్టి యవనస్తులు పెద్దవారు ఆ విషయాల్లో సహకారం. మా నాన్నగారు ఉన్న టైంలో గ్యాస్ లైట్ వెలిగించుకొని నెత్తి మీద ఎట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి శివటం వెళ్ళి సువార్త చెప్పి వచ్చేవారు. కానీ దేవుడు మనకు బళ్ళు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. కాబట్టి నాది అవన్నీ ప్రభు కొరకు వాడబడే వారంగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తాను. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బతుకునిచ్చావని. ఏమిచ్చాను అంటున్నావు కానీ ₹1 ఇవ్వ దేవునికి. కనుక అంటం వరకే. ఎక్కడి వరకు? నాకు బండి ఇచ్చావునైనా అంటాం, కానీ అంటమే కానీ ఎప్పుడు కూడా బండితో ఒకరోజు కూడా ఈ ఇల్లునిచ్చావునైనా అంటున్నావే కానీ ఒకరోజు ప్రార్థన కూడా అంటం వరకే. ఇప్పటికైనా చేస్తానంటున్నావు కానీ చెయ్యు, చేస్తానంటున్నావు కానీ చేయరు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇచ్చే విషయంలో, చేసే విషయంలో ఇప్పటికైనా పాట పాడతాం కాదు కానీ చేసేవారంగా మనం ఉండాలని ప్రభు పేరు మనం చేస్తూ అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక, ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. మమ్మల్ని అర్మికులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ వందనాలు, మీ స్తోత్రాలు. నేను గడిచిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మీ సన్నిధి మాతో ఉంచి కాపాడి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రత దయచేసి మరొక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమునకే మీకు స్తోత్రాలు. దేవాయ సమయంలో నీ మందిర ఆవరణలోకి వచ్చిన ప్రతి వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి అభివృద్ధి, క్షేమం, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాను. దేవానైనా ఇంతవరకు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, నేను జరిగిన కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారు. వచ్చిన బిడ్డలందరం దీవించి బలపరచండి.
మేలుతో నింపండి, వారి అక్కర్లు మీరు తీర్చండి. నేను కురుస్తున్న వర్షాలు బట్టి, కాస్తున్న ఎండలు బట్టి ఎటువంటి అనారోగ్యాలు గురి కాకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. నిబంధనలు ముట్టండి, స్వస్థపరిచి నీ కంచి వేసి మీ కృప వారికి కాపుదాలుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. దేవనైనా ఈ సమయంలో నేను తెచ్చి ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు. దీవించి బలపరచండి. ఇచ్చిన దానికే 100 రెట్లు ప్రతిఫలం దయచేయండి. తింటున్న ఆహారంలో తెచ్చిన దానికే రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటున్నాను. దేవనైనా ఎవరు కుటుంబంలో ఏ అక్కరు కలిగి ఉన్నారో వారి అక్కలు తీర్చండి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యాలు దయచేయండి. తగిన కాలమందు, నెలల నిండి, రోజుల నిండి, సమయం వచ్చినప్పుడు సులువైన కానుపు దయచేయండి. వారు ఆశించిన బిడ్డను వారికి అనుగ్రహించండి ప్రభువా. అటుగా గృహాలు నిర్మించుకోవాలని ఆశ కలిగిన వారికి సహాయపడండి అయ్యా. నిర్మిస్తూ ఉంటుండగా అయ్యా నిర్మిస్తున్న దానికి కావలసిన అక్కర్లు మీరు తీర్చమని వేడుకుంటున్నాను. అటుగానే ప్రభువా మా దేవా అయ్యా, స్కూల్లో కాలేజీలో పై క్లాసుల కొరకై వారు జాయిన్ అవుతూ ఉంటుండగా వారికి మీ సహాయం దయచేయండి. పై చదువుల కొరకై బిడ్డలను సిద్ధం చేయండి. చదువు అయిపోయిన వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. మరి నాయన సండి పిల్లల తల్లులకు బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. ఐరన్ పని, పెయింట్ పని, సిమెంట్ పని, వెల్డింగ్ పని, వ్యాపారాలు అయ్యా, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలకు సహాయపడండి ప్రభువా. చేతి పనులు చేసుకున్న బిడ్డలను మీరు దీవించమని వేడుకుంటున్నాను అయ్యా. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. అటుగానే ప్రభా అయ్యానైనా ప్రభా పెద్దవారికి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధులకు బలపరచండి నాయన. యవనస్తులను కాపాడు ప్రభువా. సహాయపడండి. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రదించి మహిమనందమని అయ్యా, నన్ను నీ సన్నిధానములు అర్పించిన కానుకలు బట్టి మీకు వందనాలు. రావాల్సిన దేవుళ్ళు దయచండి. ఈరోజు నూతనంగా దేవుని మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించండి. మేలుతో నింపమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికాపు చెప్పుకుంటూ ఏమైనా మరచుంటే మరొకసారి ప్రార్థించే సమయం దయచేయమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను సత్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను సత్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచ తగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శత్రుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం కాపుదల దీవెనాస్తుదలు మనందరికీ తోడైండి నడిపింప చేయనుగాక. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడైన యేసయ్యకి, మరణమును గెలిచిన యేసయ్యకి, త్వరగా రాబోతున్న యేసయ్యకి, మనల్ని ఆస్వాదిస్తానని చెప్పిన యేసయ్యకి, బలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా. అందరికి వందనాలండి.